లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటి అంటే సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ గురించి. సో అక్కడ అడిగారు ఒకవేళ మల్టిపుల్ బాక్సెస్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనం ఏం యూజ్ చేసుకోవాలి అని చెప్పి. సో మనం ఇలాగా ఒక మల్టిపుల్ బాక్సెస్ ఇలా ఒక టేబుల్ లా క్రియేట్ చేసుకోవాలి అంటే మనం యూజ్ చేసుకోవాల్సింది ఈ డిస్ప్లేలోనే గ్రిడ్ అనే ఒక ఆప్షన్ అనమాట. సో ఈ రోజు మనం సిఎస్ఎస్ గ్రిడ్ లేఅవుట్ మాడ్యూల్ గురించి చూద్దాం. సో సిఎస్ఎస్ గ్రిడ్ లేఅవుట్ మాడ్యూల్ ఏంటి అంటే మనం ఒక వెబ్సైట్ లో ఒక బాక్స్ ని క్రియేట్ చేసి దాన్ని ఫ్లెక్సిబుల్ గా మూవ్ చేయడానికి సిఎస్ఎస్ ఫ్లెక్స్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తున్నాం. అదే మల్టిపుల్ బాక్సెస్ క్రియేట్ చేసి వాటిని రెస్పాన్సివ్నెస్ తో మనం మూవ్ చేసుకోవాలి అంటే మనం యూజ్ చేసుకోవాల్సిన ఫంక్షన్ గ్రిడ్ ఫంక్షన్ అన్నమాట. సో ఇక్కడ మనకి కోడ్ ఉంది గ్రిడ్ కి సంబంధించింది. సో సేమ్ అంతా సేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో చూసుకుంటే కనుక మనకి నేను ఒక డివ్ కంటైనర్ క్రియేట్ చేశాను. ఆ కంటైనర్ లో మళ్ళీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1 అండ్ 2 3 4 అని చెప్పి 4 ఐటమ్స్ క్రియేట్ చేశాను. అండ్ ఈ గ్రిడ్ కంటైనర్ లో డిస్ప్లే ఇక్కడ మనకి బాక్స్ అయితే ఒక సింగిల్ బాక్స్ అయితే ఫ్లెక్స్ అని ఉంటుంది. ఏదైతే ఈ కంటైనర్ ని మనం ఫ్లెక్సిబుల్ గా మూవ్ చేయాలనుకుంటున్నామో దానికి ఫ్లెక్స్ పెడితే సరిపోతుంది. అలాగే కంటైనర్ లో డిఫరెంట్ బాక్సెస్ ఒకవేళ మనం క్రియేట్ చేసుకుని వాటిని మూవ్ చేసుకోవాలి అంటే ఒక పర్టికులర్ టేబుల్ లాగా మనం యూజ్ చేసిన ఆప్షన్ గ్రిడ్ అన్నమాట. సో ఈ గ్రిడ్ యూజ్ చేయగానే ఏమవుతుంది అంటే ఇవన్నీ ఒక టేబులర్ ఫామ్ కింద అంటే టేబులర్ కాలం అంటే పర్టికులర్ టేబులర్ కాలం కాదు, బట్ ఆ టైప్ లో అరేంజ్ అవుతాయి మనకి వెబ్ అప్లికేషన్ లో. ఫ్లెక్స్ బాక్స్ లో అయితే ఏ ఐటమ్ కి ఆ ఐటమ్ సెపరేట్ గా మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. బట్ మనం వన్స్ గ్రిడ్ పెట్టాము అంటే అలా చేయలేము అనమాట. అన్ని ఒకే టేబుల్ ఎలా అయితే మనం ఎడిట్ చేసుకుంటాం అలాగే మూవ్ అవుతూ ఉంటాయి వీటిలో. సో ఇక్కడ గ్రిడ్ తో పాటుగా గ్రిడ్ యొక్క సెట్టింగ్ అని పెట్టాను. గ్రిడ్ యొక్క సెట్టింగ్ ఏమంటున్నానంటే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అని. అంటే ఒక కాలం వైజ్ గా మనకి ఆ, ఈ ఐటమ్స్ అన్నవి అరేంజ్ అవ్వాలి ఈ కంటైనర్ లో అని చెప్పి ఇక్కడ నేను ఇస్తున్నాను అనమాట. దీనికి ప్రత్యేకంగా ఏం పిక్చర్లు పెట్టకుండా ఆ, ఎంతైతే మనకి వ్యూ పోర్ట్ ఉంటుందో డిస్ప్లే దానికి ఆటోగా చేసి పెట్టేసుకోమని మనం ఇన్స్ట్రక్షన్ పాస్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం గ్యాప్ గురించి ఆల్రెడీ చూసాం. బాక్సెస్ మధ్య ఒక గ్యాప్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఒక స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఈ గ్యాప్ సింటాక్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఇలాగే ఇది కంప్లీట్ గా ఒక కంటైనర్ లో ఒక గ్రిడ్ లాగా క్రియేట్ చేసిన బాక్సెస్ అన్నమాట. వీటిని మనం రెస్పాన్సివ్నెస్ లో కూడా చూడొచ్చు. వీటికి మనం ర్యాపింగ్ లాంటివి ఏం అప్లై చేయలేదు కాబట్టి ఇవి మనకి నార్మల్ గా ఇలా రెస్పాన్సివ్ లో చేస్తున్నప్పుడు ఇలా అడ్జస్ట్ అవుతాయి. ఒకవేళ ర్యాప్ అడ్జస్ట్ చేస్తే కనుక మనం ర్యాపింగ్ ని బట్టి అది మనకి ప్రొవైడ్ అవుతుంది అనమాట. గ్రిడ్ కాలమ్స్ అపీరెన్స్. సార్ ఇక్కడ ఆటో అని ఇచ్చారు కదా, అంటే అది కాలం లెక్కన సార్? అవి 2 కాలమ్స్ అని. అంటే మనకి సింగిల్ గా పెట్టుకున్నా సరిపోతుంది. బట్ ఏంటి అంటే ఇక్కడ మనం మల్టిపుల్ కాలమ్స్ ప్రొవైడ్ చేసాం కదా, అందుకని చెప్పి ఆటోమేటిక్ గా ఏవైతే వ్యూ పోర్ట్ వాల్యూ ఉంటుందో అది తీసుకోమని చెప్పి డైరెక్ట్ గా ఇక్కడ ఎలా అడ్జస్ట్ అయ్యేలాగా ఈ బాక్సెస్ అన్ని ఈక్వల్ వేవ్ లెంత్ లో అడ్జస్ట్ అయ్యేలాగా మనం ఆటో అని ఇచ్చామన్నమాట. లేదంటే స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేసుకోవచ్చు వాల్యూస్ అనేది గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ వాటిని బేస్ అయ్యి క్రియేట్ అవుతుంది. సో అవి కూడా మనం ఎలా ప్రొవైడ్ చేసుకోవచ్చు, అవి మనకి 4 సైట్స్ లో ఎలా ఆక్యుపై చేస్తారు అన్నది నెక్స్ట్ మనం చూస్తాం ఇప్పుడు ఇందులో. ఇది ఫస్ట్ వచ్చేసి ఆ, ఇప్పుడు ఈ రోస్ అండ్ కాలమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు గ్రిడ్ టెంప్లెట్ లో అనేది. ఆ, ఒకవేళ కాలమ్స్ క్రియేట్ చేసుకోవాలంటే మీరు యూజ్ చేసుకోవాల్సిన సింటాక్స్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అన్నమాట. సో ఇందులో మీరు వాల్యూస్ ఇస్తారు ఇలాగ 4 అయినా ఇవ్వచ్చు లేదా 3 అయినా ఇవ్వచ్చు. ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు అదే మనం బేస్డ్ ఆన్ అవర్ మనం ఎన్ని కాలమ్స్ వచ్చేసాం అన్ని. ఇక్కడ నేను 3 కాలమ్స్ ఇస్తున్నాను కాబట్టి ఒక్కొక్కటి
ఒక్కొక్క పిక్సెల్ వాల్యూ ఆక్యుపై చేయాలని చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ కాలం వచ్చేసి 100 పిక్సెల్, సెకండ్ కాలం వచ్చేసి 200 పిక్సెల్, మళ్ళీ థర్డ్ కాలం వచ్చేసరికి 100 పిక్సెల్. సో బేస్డ్ ఆన్ ఇక్కడ ఇందాక మీరు చూసారు ఆటో అంటే ఏమైంది, అన్ని ఈక్వల్ గా ఆక్యుపై చేసే స్పేస్ అనేది మొత్తం వ్యూ పోర్ట్ లో. కానీ ఇక్కడ నేను డిఫైన్ చేసేసాను ఫిక్స్డ్ స్పేస్ అని చెప్పి. సో ఫిక్స్డ్ స్పేస్ అని చెప్పి డిఫైన్ చేసేగానే మనకి ఆ స్పేస్ కి తగ్గట్టు ఇది ఆక్యుపై చేస్తాం అనమాట. సో అలాగే ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ సింటాక్స్ యూజ్ చేసుకుని మనం ఫిక్స్ చేసుకోవచ్చు వాటి వాల్యూస్, ఒకవేళ కాన్స్టెంట్ గా ఫిక్స్ చేయాలి అనుకుంటే. ఇలాగ ఫిక్స్డ్ గా వచ్చేస్తాయి అనమాట మనకి ఆ, ఈ గ్రిడ్ కాలమ్ లో వాల్యూస్ అన్ని. ఒకవేళ మనం రో టైప్ లో క్రియేట్ చేసుకోవాలి అంటే మనకున్న వాల్యూస్ ఇది గ్రిడ్ టెంప్లెట్ రో. ఇందులో ఏంటి అంటే మనం సేమ్ రో అనేది ఏంటంటే హైట్ అనమాట. అలాగే హైట్ లో క్రియేట్ చేస్తుంది. ఈ కాలం వాల్యూస్ ఏం సెట్ చేస్తుంది అంటే విడ్త్ సెట్ చేస్తుంది. మనకి ఏదైతే వెబ్సైట్ లో డిస్ప్లే అవుతుందో దాన్ని ఆ కాలం యొక్క విడ్త్ లాగా సెట్ చేస్తుంది అనమాట. రో డిఫైన్ చేసుకున్నారనుకోండి, ఈ యొక్క హైట్ ఏదైతే మన డిస్ప్లే ఈ ఈ హైట్ ఉంటుందో ఈ హైట్ ని డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇప్పుడు రోకి చూద్దాము. ఇక్కడ 2 రోస్ క్రియేట్ చేస్తాం మనము ఈ కోడ్ లో. ఇక్కడ చూడండి, ఈ విడ్త్ మొత్తం డిస్ప్లే అంతా ఆక్యుపై అయిపోయింది. దీనికి ఇంకా విడ్త్ తో సంబంధం ఉండదు. మనం ఇక్కడ డిఫైన్ చేసింది కేవలం రో మాత్రమే. సో రో యొక్క గ్రిడ్ టెంప్లెట్ రో సింటాక్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 100 పిక్సెల్ ఏదైతే మనం ఇక్కడ సజెస్ట్ చేస్తున్నామో ఫస్ట్ రోకి సెకండ్ రోకి వాటి యొక్క హైట్ డిఫైన్ అవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి 100 పిక్సెల్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి 150 పిక్సెల్ ఉంటుంది. చూడండి, ఈ వాల్యూస్ మొత్తం కలిపితే అరౌండ్ 100 వస్తాయి అనమాట. మనకి ఇంకా ప్యాడింగ్ లో వాటిలో గ్యాప్ లో అలా కొంచెం కొంచెం మిస్ అవుతుంది. బట్ అరౌండ్ లైక్ నియరెస్ట్ వాల్యూ అనేది వీటన్నిటికీ అప్లికేబుల్ అయ్యి ఈ 100 పిక్సెల్ కి ఇది ఆక్యుపై అవుతుంది అనమాట, ఈ హైట్ స్పేస్ అనేది. అదే మనం ఇందాక దీనికి చూసుకుంటే విడ్త్ కి వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది విడ్త్ ఆ కాలం యొక్క విడ్త్ ని ఆక్యుపై చేస్తుంది అనమాట. సో ఇలాగ మనం కాలమ్స్ ని రోస్ ని ఈ రెండు సెట్టింగ్స్ యూజ్ చేసుకుని గ్రిడ్ టెంప్లెట్ రో అండ్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ వాటి యొక్క విడ్త్ అండ్ హైట్ ని డిఫైన్ చేసుకుని ఒక టేబులర్ ఫామ్ కింద ఫామ్ చేసుకోవచ్చు సిఎస్ఎస్ లో, హెచ్టిఎల్ డాక్యుమెంట్ కి అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం పిక్సెల్ యూనిట్స్ యూజ్ చేయడం కంటే ఇలాగా ఎఫ్ఆర్ అనే యూనిట్స్ ఉంటారు అనమాట, ఫ్రాక్షనల్ యూనిట్స్ అంటారు వీటిని. సో ఈ ఫ్రాక్షనల్ యూనిట్స్ అనేవి ఏంటి అంటే బేస్డ్ ఆన్ అవర్ పిక్సెల్, ఎయిదర్ ఇన్ఫ్లిక్సిబుల్ యూనిట్స్ అనమాట. మనం ఏదైనా పిక్సెల్ ఒక కాన్స్టెంట్ వాల్యూ కింద డిఫైన్ చేసి దాని నుంచి డిరైవ్ చేసుకోవచ్చు. లేదు అంటే బై డిఫాల్ట్ మీకు స్క్రీన్ కి ఒక పిక్సెల్ వాల్యూ అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. మీకు బై డిఫాల్ట్ ఏ వెబ్సైట్ అయినా ఒక స్క్రీన్ కి పిక్సెల్ వాల్యూ సెట్ చేసేది 16 పిక్సెల్. సో దాన్ని రూట్ వాల్యూ కింద తీసుకుని దాన్ని బట్టి ఆ ఫ్రాక్షనల్ యూనిట్స్ చేసుకుంటాయి. లేదు అంటే మీ వ్యూ పోర్ట్ విడ్త్ ఏదైతే మనం వ్యూ చేస్తున్నామో మన వెబ్సైట్ డిస్ప్లే అది 100% తీసుకుని దాంట్లోంచి మళ్ళీ పర్సంటేజ్ టైప్ లో ఈ ఫ్రాక్షనల్ యూనిట్స్ అన్నవి డెరైవ్ చేసుకుంటాయి అనమాట. సో జనరల్ గా మనం పిక్సెల్ వాల్యూస్ అంటే మోస్ట్లీ ఈ ఫ్రాక్షనల్ యూనిట్స్ ని ఎక్కువ ప్రొవైడ్ చేసి యూజ్ చేసుకుంటాం ఈ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ కి వాటికి. మనం దీనికి వచ్చేసి example ఇలా ఉంటుంది అనమాట. వన్ ఫ్రాక్షనల్ యూనిట్ అండ్ 2 ఫ్రాక్షనల్ యూనిట్ అని చెప్పి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తే ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4 దేనికి అప్లై అయిందో చూద్దాం. చూడండి,
సో దీనికి 1 ఫ్రాక్షనల్ యూనిట్ అప్లై అయింది ఈ చిన్నదానికి. అండ్ ఐటమ్ 2కి 2 ఫ్రాక్షనల్ యూనిట్. మళ్ళీ సేమ్ ఐటమ్ 3కి వచ్చేసేటప్పటికి 1 ఫ్రాక్షనల్ యూనిట్, ఇంకా ఐటమ్ 4కి వచ్చేసేటప్పటికి 2 ఫ్రాక్షనల్ యూనిట్. ఇలాగా ఒక యూనిట్ ఒక ఐటమ్ కి అప్లై అయ్యేలాగా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇందాక మీరు చూస్తే మనం మామూలు పిక్సెల్ క్వాంటిటీలో ఇచ్చాము, ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ ఇచ్చాం. అలా కాకుండా మనం కావాలి అంటే 4 వాల్యూస్ కి ప్రొవైడ్ చేసుకోవచ్చు. 3F 4F అని కూడా చెప్పి చూడండి, 1, 2, 3 అండ్ 4 ఇలాగా మనకి నచ్చిన యూనిట్స్ లో మనం యూజ్ చేసే వ్యూ విత్ డిస్ప్లే యొక్క వ్యూ విత్ ని వాటి యొక్క రెస్పాన్సివ్నెస్ ని బట్టి మనకి ఆ ఫ్రాక్షనల్ యూనిట్స్ అనేది డివైడ్ అయ్యి వాటికి ప్రొవైడ్ అవుతాయి అనమాట, ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో. అలాగే మనం సింగిల్ యూనిట్ కూడా ఇచ్చుకోవచ్చు. మీరు ఎలా అయితే అక్కడ చూసారో మార్జిన్ కి వాటికి మనం 1 వాల్యూతో క్రియేట్ చేసి, 2 వాల్యూతో క్రియేట్ చేసి, 3 వాల్యూతో క్రియేట్ చేసి, అలాగే ఇక్కడ కూడా అప్లికేబుల్ అవ్వాలంటే ఇలాగే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీరు. సో వీటన్నిటికీ ఒకటే విత్ డేటా అనేది అప్లై అయిపోయింది ఇప్పుడు. అలాగే మనం గ్రిడ్ టెంప్లెట్ రోస్ కూడా ప్రొవైడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ పొజిషనరింగ్ ఎలిమెంట్. ఏవైతే ట్యాగ్ ఎలిమెంట్స్ ఉంటాయో మనకి HTML డాక్యుమెంట్ లో వాటిని ఒక పర్టికులర్ పొజిషన్ లో మనం ఎలా పెట్టుకోవచ్చు, మనకి అసలు ఏమేమి ఉన్నాయి ప్రాపర్టీస్ అక్కడ అని చెప్పి ఒక నిమిషం. సరే
సో పొజిషనింగ్ ఎలిమెంట్ అంటే మనం ఏ పొజిషన్ లో మన ట్యాగ్ ఎలిమెంట్స్ ని ప్రొవైడ్ చేసుకోవచ్చు అండ్ వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు అన్నది ఈ ఎలిమెంట్స్ ని యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. సో ఈ పొజిషన్ ప్రాపర్టీలో ఉండేది ఏంటంటే ఫిక్స్డ్, స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్ అండ్ స్టిక్. స్టాటిక్ అన్నది డిఫాల్ట్ పొజిషన్. మనకి ఈ స్టాటిక్ పొజిషన్ ఏదైతే ఉందో మనం అది జనరల్ గా ప్లేస్ చేయక్కర్లేదు. మనం ఎప్పుడైతే ఒక క్రియేట్ చేస్తున్నామో ఎలిమెంట్స్ ని, ట్యాగ్ ఎలిమెంట్స్ ని, అవి మనం ఏదైతే పిక్సెల్ వాల్యూస్ కావచ్చు లేదా వ్యూ పోర్ట్ వాల్యూస్ కావచ్చు లేదా పర్సంటేజ్ ఏ వాల్యూస్ ఇచ్చి క్రియేట్ చేసినా సరే ఒక కంటైనర్స్ అవి క్రియేట్ అవుతున్నాయి కదా, అవి బై డిఫాల్ట్ గా ఆ పొజిషన్ లోనే ఉండేలాగా ఈ స్టాటిక్ అనేది డిఫైన్ చేసేస్తుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి నెక్స్ట్ మనం బాగా స్పెసిఫిక్ గా మళ్ళీ మెన్షన్ చేయాలి అంటే ఆ పొజిషన్ స్టాటిక్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. కానీ జనరల్ గా HTML డాక్యుమెంట్ కి బై డిఫాల్ట్ గా అప్లై అయిపోయే ప్రాపర్టీ ఏంటి అంటే ఈ స్టాటిక్ అన్న పొజిషన్ అనమాట. సో ఈ స్టాటిక్ లో ఏంటి అంటే మనకి నార్మల్ ఫ్లో, డాక్యుమెంట్ యొక్క నార్మల్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవుతూ ఎలిమెంట్స్ అనేది ప్లేస్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఈ స్టాటిక్ లో మనకి మళ్ళీ లైక్ టాప్ లో ఇలా ప్రొవైడ్ చేయాలి, లెఫ్ట్ ఇలా ప్రొవైడ్ చేయాలి, స్పేసింగ్ అన్నది మనం ఈ ఎలిమెంట్స్ లో ప్లేస్ చేసుకోలేము అన్నమాట. ఇది ఇంకా ఫిక్స్డ్ ఒక డాక్యుమెంట్ ఫ్లో అనేది ఫాలో అవుతూ వచ్చేస్తుంది అనమాట. మనం ఏవైతే స్పేసింగ్ ఆ ఎలిమెంట్స్ లో ప్రొవైడ్ చేస్తామో వాటిని తీసుకుని డైరెక్ట్ గా ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను డివ్ బార్డర్ కి ఇచ్చాను. డివ్ ఏదైతే డివ్ కంటైనర్స్ ఉన్నాయో వాటికి 1 పిక్సెల్ ఫ్లారిడ్ బ్లాక్ అనేది చెప్పి బార్డర్ అప్లై చేసి వాటికి ప్యాడింగ్ మార్జిన్ అప్లై చేస్తున్నాం. సో ఈ డివ్ కి ఏవైతే మనం CSS ఎలిమెంట్స్ అప్లై చేస్తున్నామో స్టాటిక్ లో అవే తీసుకుంటుంది. బట్ రిమైనింగ్ పొజిషన్ ఎలిమెంట్స్ ఏంటి అంటే మీరు వాటిని ప్లేస్ చేసినప్పుడు వాటికి కూడా మీరు ఫిక్స్ చేయొచ్చు ఏ పొజిషన్ లో అవి డిస్ప్లే అవ్వాలి అనేది. స్టాటిక్ లో మీరు అలా చేయలేరు అనమాట. ఇది ఇలా వస్తుంది. ఇలా డైరెక్ట్ ఏ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ అప్లికేబుల్ అయిపోయి మనకి వాటి యొక్క ప్యాడింగ్ కానీ వాటి యొక్క మార్జిన్ కానీ మనకి డైరెక్ట్ గా డిస్ప్లే అయిపోతుంది అనమాట. సో వీటిని స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ పొజిషన్ లో నేను చూపించలేను, లేదా ఈ బాక్స్ 1 ఎలిమెంట్ కి రిఫరెన్స్ కింద చూపించి అలా డిస్ప్లే చేయలేను అనమాట. ఈ స్టాటిక్ ప్రాపర్టీని, పొజిషనింగ్ ప్రాపర్టీని నేను యూజ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ తర్వాత మనకి రిలేటివ్ పొజిషన్ అనమాట. సో ఈ రిలేటివ్ పొజిషనింగ్ అన్నది ఏంటి అంటే ఎలిమెంట్ ఏదైతే ఉందో దీని యొక్క దీనికి దగ్గరలో ఉన్న ఎలిమెంట్ చెప్పాను కదా, ఈ బాక్స్ 1 ఎలిమెంట్ కి రెఫరెన్స్ గా ఈ బాక్స్ 2 పొజిషన్ తీసుకుని పెడుతుంది అనమాట. ఎయిదర్ ఇది డైరెక్ట్ గా ఆ కింద పొజిషన్ ఆక్యుపై చేస్తుంది, లేదు అంటే మనం దీనికి స్పేసింగ్ ప్రొవైడ్ చేయొచ్చు. దీన్ని తీసుకుని లైక్ దీన్ని రెఫరెన్స్ కింద తీసుకుని మనం ఇచ్చే లేటెస్ట్ వాల్యూస్ అప్డేట్ చేసి దానికి అడ్జస్టబుల్ గా ఉండే పొజిషన్ లో ఎలిమెంట్ ని ప్లేస్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ పాస్ చేయొచ్చు అనమాట. సో అది ఎలాగన్నది చూద్దాం మనము. సో ఇది రిలేటివ్ ఇది అనమాట. దీనికి CSS డాక్యుమెంట్ సెపరేట్ గా రాసాం మనము. అండ్ ఇక్కడ ఒక బాక్స్ 1 అనే కంటైనర్ క్రియేట్ చేశాను, ఇంకా బాక్స్ 2 అనే రిలేటివ్ కంటైనర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ బాక్స్ 1 అనేది దానికి నార్మల్ గా స్టాటిక్ పొజిషన్ అనేది అప్లై అయిపోతుంది. ఈ రిలేటివ్ అనే దానికి ఏమవుతుంది అంటే స్టాటిక్ పొజిషన్ కాకుండా రిలేటివ్ అప్లై అయ్యి ఈ బాక్స్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రిలేటివ్ కింద మనం ప్రాపర్టీ పెట్టినప్పుడు ఏ పిక్సెల్ వాల్యూ డిఫైన్ చేయకపోతే దాని కిందకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక పిక్సెల్ వాల్యూ అనేది ఏమైనా డిఫైన్ చేస్తే కనుక వాటి స్పేసింగ్ అక్కడ ఆక్యుపై చేస్తుంది అనమాట, అక్కడ ప్రొవైడ్ చేసి అప్పుడు ఎలిమెంట్ అనేది వస్తుంది అనమాట. జనరల్ గా అయితే లైక్ ఈ వాల్యూస్ ఇలా మనం పెట్టాం టాప్ లెఫ్ట్ అని చెప్పి. ఒకవేళ ఈ వాల్యూస్ ఏమీ లేవనుకోండి మనకి అది నార్మల్ పొజిషన్ లోనే డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీంట్లో చూద్దాము. చూడండి ఇప్పుడు ఇక్కడ రిలేటివ్ అని పొజిషన్ పెట్టాను. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ బాక్స్ 1 కి డిపెండెంట్ గా ఈ బాక్స్ 2 వచ్చేసింది. బట్ నాకు ఇక్కడ నేను స్టాటిక్ పొజిషన్ అప్లై చేయకుండా రిలేటివ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఇది ప్రొవైడ్ చేయొచ్చు వాల్యూస్ ని. స్టాటిక్ లో అనుకోండి నేను అలా ప్రొవైడ్ చేయలేను, అవి
నాకు పర్టికులర్ వెబ్సైట్ లో పర్టికులర్ చోటే డిస్ప్లే అవ్వాలి, లేదా దానికి ఇలాగ సైడ్ లోనే రావాలని చెప్పి ఇలాగా వాటిని డిఫైన్ చేయాలండి. ఇలా స్పేసింగ్ అవి ప్రొవైడ్ చేసుకుని డిస్ప్లే అయ్యేలాగా. అవి జస్ట్ వెబ్సైట్ ఎలా డిస్ప్లే అవుతాయో అలాగే అవుతాయి. బట్ రిలేటివ్ వల్ల నేను దాన్ని అడ్జస్ట్ చేసుకోగలను. ఇక్కడ చూడండి, టాప్ నాకు 20 పిక్సెల్స్ ప్రొవైడ్ చేయి స్పేసింగ్ నా బాక్స్ 1 ఎలిమెంట్ కి, అండ్ సైడ్ లెఫ్ట్ లో ఒక 20 పిక్సెల్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నాను అనమాట. కావాలంటే మనం రైట్ లో కూడా ప్రొవైడ్ చేస్తాం. రైట్ లో 30 పిక్సెల్ అనుకుందాం, సేమ్ 30 పిక్సెల్. ఇప్పుడు రైట్ లో కూడా నాకు స్పేసింగ్ ప్రొవైడ్ అయ్యి వస్తుంది అనమాట. ఇలాగే ఏదర్ రైట్ లో కానీ లెఫ్ట్ లో కానీ, అంటే మనం మూవ్ చేసుకున్న మూమెంట్స్ ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను లెఫ్ట్ పెట్టాను కదా, అప్లై అవ్వలేదు, రైట్ కి అప్లై అయ్యింది. సో ఇలాగా మనం ఏదో ఒక పొజిషన్ లో స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుని ఆ ఎలిమెంట్ కి రిలేటబుల్ గా దాన్ని ప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రిలేటివ్ పొజిషన్ ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను బాటమ్ అప్లై చేసినప్పుడు టాప్ తీసేయాలి, లేదు ఎలిమెంట్ కి మధ్యలో స్పేసింగ్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేయాలన్నప్పుడు రెండు ప్రొవైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. వీటిని ఈ రిలేటివ్ పొజిషన్స్ వీటిని ఎక్కువ కంటైనర్స్ లో వాటిలో యూజ్ చేసుకుంటాం మనం. ఫ్లెక్స్ బాక్స్ లో వాటికి బాగా సూటబుల్ అవుతాయి ఈ ప్రాపర్టీస్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆబ్సొల్యూట్ పొజిషనింగ్ అన్నమాట. ఈ ఆబ్సొల్యూట్ పొజిషనింగ్ అనేది ఏంటి అంటే కంప్లీట్ ఫ్రీనెస్. ఏదైతే ఎలిమెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఈ ఎలిమెంట్ అన్నది మొత్తం మిగతా నార్మల్ ఎలిమెంట్స్ ఇచ్చే వాటికంటే వాటి పైన మనం ప్రొవైడ్ చేసినట్టు అనమాట. మన కంటైనర్ లోనే దీన్ని ప్లేస్ చేసినప్పటికీ ఎలిమెంట్స్ ని అది ఆ కంటైనర్ ని వదిలి బయటకు వెళ్లకుండా ఆ కంటైనర్ లో ఫ్రీగా మూవ్ అయ్యేలాగా ఉంటుంది అనమాట ఆబ్సొల్యూట్ ఫ్రీనెస్ తో. సో చూడండి, ఇది ఎలిమెంట్ పైన ఎలిమెంట్ ఓవర్లాప్ అవి వచ్చింది. జనరల్ గా అయితే ఈ ఎలిమెంట్ అనేది మళ్ళీ మనకి కింద అడ్జస్ట్ అయి రావాలి, బట్ ఇది ఈ బాక్స్ లోనే కన్సిస్ట్ అయి ఉండాలి. అండ్ మనం పర్టికులర్ గా స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేసాం. టాప్ 50 పిక్సెల్ ఉండాలి, లెఫ్ట్ 50 పిక్సెల్ ఉండాలి అని చెప్పి. అదే మనం ఇక్కడ రిజిస్ట్ చేసుకుంటే కనుక దాని యొక్క ఆబ్సొల్యూట్ పొజిషన్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. 50 బదులు 150 150 చూడండి, టాప్ ఇప్పుడు 150 పిక్సెల్ వచ్చింది కాబట్టి ఇది దీని మీద ఓవర్లాప్ అయి ఉండేది, ఇప్పుడు ఈ పక్కకి వచ్చి ఓవర్లాప్ అయింది అనమాట. సో ఇలాగా ఈ బాక్స్ లో మనం ఏదైతే ఒక కొత్త ఐటమ్ ని ప్రొవైడ్ చేసుకుంటామో ఈ పొజిషన్ ఆబ్సొల్యూట్ అని పెట్టి దాన్ని ఫ్రీగా మూవ్ చేసుకోవడానికి మనకి పాసిబుల్ అవుతుంది అనమాట. ఈ బాక్స్ లోని ఎలిమెంట్ మనకి ఉండి ఫ్రీ మూవ్మెంట్ తో డిఫరెంట్ పిక్సెల్ వాల్యూస్ తో ప్రొవైడ్ చేసి మూవ్ చేస్తున్నాం అలాగే. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ పొజిషనింగ్ అనమాట. ఫిక్స్డ్ పొజిషనింగ్ అనేది ఏంటి అంటే ఇది ఒక లోగో లాగా సెట్ అయిపోతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు స్క్రీన్స్ మారుస్తున్నాను. స్క్రీన్స్ మారేటప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క స్క్రీన్ లో ఒక్కొక్కలా డిస్ప్లే అవుతుంది అనమాట. అలా కాకుండా మీకు ఇమేజెస్ లో వాటర్ మార్క్ ఉంటుంది. మీరు ఆ ఇమేజ్ కానీ వీడియో కానీ వ్యూ చేసి చూసినప్పుడు ఆ ఇమేజ్ మొత్తంలో ఆ వాటర్ మార్క్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట కదా. సేమ్ అలాగా వెబ్సైట్ లో మన లోగో స్టిక్ అయిపోయి అలా బ్రాండ్ కింద డిస్ప్లే అయిపోవాలి అంటే మనం యూజ్ చేసుకోవాల్సిన ప్రాపర్టీ ఈ ఫిక్స్డ్ పొజిషనింగ్ అనమాట. ఈ ఫిక్స్డ్ పొజిషనింగ్ అనమాట. సో ఈ ఫిక్స్డ్ పొజిషనింగ్ లో మీరు చూసుకుంటే నేను ఒక బాక్స్ అనేది క్రియేట్ చేసిన ఒక వెబ్సైట్ లో అది ఈ కార్నర్ లో దాన్ని ఫిక్స్ చేస్తాను అనమాట.
సో ఈవెన్ నేను ఈ వెబ్సైట్ ఇలా కిందకి పైకి స్క్రోల్ చేస్తున్నప్పటికీ అది నాకు బై డిఫాల్ట్ గా ఫిక్స్డ్ పొజిషన్ లోనే డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ నేను నా వెబ్సైట్ యొక్క కంటెంట్ డిసపియర్ అయిపోయినా సరే మనకి ఫిక్స్డ్ బాక్స్ వాల్యూ అనేది అలా డిస్ప్లే అవుతూనే ఉంటుంది అనమాట వెబ్సైట్ లో. సో దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉంది చూపిస్తాను చూడండి. సో దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇదనమాట. ఇక్కడ ఫిక్స్డ్ అని చెప్పి ఒక క్లాస్ అయితే మనం క్రియేట్ చేసాము ఆ ఫిక్స్డ్ బాక్స్ కోసము. అండ్ ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసాము కంటెంట్ అని చెప్పి, దాంట్లో 2 పారాగ్రాఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను అనమాట. అండ్ ఈ ఫిక్స్డ్ దానికి ఫస్ట్ నేను పొజిషన్ అనేది ఫిక్స్డ్ కింద అప్లై చేశాను. అది ఎంత స్పేస్ ఆక్యుపై చేయాలి, టాప్ ఏమో 10 పిక్సెల్ ఆక్యుపై 10 పిక్సెల్ స్పేసింగ్ ఉండాలి, రైట్ లో ఇంకా 10 పిక్సెల్ స్పేసింగ్ ఉండాలి, దాని యొక్క ప్యాడింగ్ ఏమో 20 పిక్సెల్ ఉండాలి, బోర్డర్ ఏమో 2 పిక్సెల్స్ తో కవర్ అవ్వాలి, దాని యొక్క కంటెంట్ మొత్తం ఆ బోర్డర్ లో అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేయగానే చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇది డివ్ ట్యాగ్ ఏది మనకి ఇక్కడ ఏదైతే ఈ కంటెంట్ డివ్ ట్యాగ్ ఉందో అది, దీని యొక్క డేటా అంతా మీకు వెబ్సైట్ లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఏదైతే ఈ డివ్ ట్యాగ్ ఉందో ఫిక్స్డ్ డివ్ ట్యాగ్, దాని యొక్క ప్రాపర్టీస్ ఇవ్వాలన్నమాట. అది ఎక్కడ డిస్ప్లే అవ్వాలని చెప్పాను, ఈ రైట్ లో డిస్ప్లే అవ్వాలని చెప్పాం అనమాట. లేదు అంటే మనం కావాలంటే లెఫ్ట్ లో కూడా పెట్టుకోవచ్చు. లెఫ్ట్ లో పెట్టగానే చూడండి లెఫ్ట్కి వచ్చేసింది. ఇలాగా మనం దాని యొక్క పొజిషన్ ని ఫిక్స్డ్ గా ఏదో ఒక పాయింట్ లో పెట్టేసుకోవచ్చు. ఏదంటే బాటమ్ మొత్తం బాటమ్ అంతా మొత్తం టచ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు కంటెంట్ ఇక్కడ ఉంది కదా, సో ఈ కంటెంట్ మూవ్ అవుతుంది మన స్క్రోల్ వల్ల, బట్ స్టిల్ ఆ ఫిక్స్డ్ బాక్స్ ఏదైతే ఉందో అది అలాగే ఆ వెబ్సైట్ కి స్టిక్ అయిపోయి డిస్ప్లే అవుతుంది అనమాట. మనం ప్రీవియస్ గా చూసిన సిఎస్ఎస్ లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని కవర్ కింద ఫిక్స్ చేసేసి కంటెంట్ మూవ్ అవుతున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ అన్నది మూవ్ అవుతుంది. సేమ్ అలాగే ఒక ఇక్కడ ఈ పొజిషన్ ఫిక్స్డ్ వల్ల మనకి బాక్సెస్ ఏవైతే ట్యాగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని ఫిక్స్ చేసేసి అనమాట. ఎలాగైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం ఫిక్స్ చేసేసాము అలాగే మనం డైరెక్ట్ ఎలిమెంట్స్ ని మనం ఇలాగ ఫిక్స్ చేసేసి వెబ్సైట్ ని. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కీ పొజిషన్ అనమాట. స్టిక్కీ పొజిషనింగ్ అనేది ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ రిలేటివ్ అండ్ ఫిక్స్డ్ పొజిషన్. ఫిక్స్డ్ పొజిషన్ చూసాం, ఏమైంది ఇక్కడ మనం స్క్రోల్ చేయకపోయినా సరే ఈ ఎలిమెంట్ అన్నది ఫిక్స్డ్ గా ఉంది. రిలేటివ్ లో చూసాం, మనం పర్టికులర్ స్పేసింగ్ ప్రొవైడ్ చేస్తేనే ఆ స్పేసింగ్ కి తగ్గట్టు ఏదైతే పేరెంట్ ఎలిమెంట్ ఉందో దాని పేరెంట్ ఎలిమెంట్ కి తగ్గట్టుగా యాక్ట్ చేసింది ఈ రిలేటివ్ పొజిషన్. ఇప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది అంటే స్టిక్కీ పొజిషన్ లో స్టార్టింగ్ లో ఇది మనకి నార్మల్ గా ఏదైతే పేరెంట్ ఎలిమెంట్ ఉందో దానికి బేస్ అయ్యి ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకు స్క్రోలింగ్ ఎఫెక్ట్ అన్నది అప్లికేబుల్ అవుతుందో ఆ టైంలో ఏమవుతుందంటే ఇది ఫిక్స్డ్ పొజిషన్ ఎలిమెంట్ లాగా కన్వర్ట్ అయ్యి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది ఈ రెండింటికి అడ్వాన్స్డ్ వెర్షన్ స్టిక్కీ పొజిషనింగ్ ఎలిమెంట్ అన్నది సిఎస్ఎస్ లో. సో ఇప్పుడు ఇది స్టిక్కీ పొజిషనింగ్ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం స్టిక్కీలో పెట్టాము అండ్ దీంట్లో ఏమి ఇవ్వలేదు, లైక్ టాప్ 0 కానీ అలా కానీ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ప్యాడింగ్ ఒకటే ప్రొవైడ్ చేసాము ఇంత స్పేస్ ఉండాలి అని చెప్పి. ఆఫ్టర్ దట్ ఇప్పుడు చూసాం మనం
ప్రజెంట్ ఇలా చూసుకుంటే ఇది ఈ కింద ఏదైతే ఉందో 2 కంటైనర్స్ ఉంటాయి మనకి. ఒకటి స్టిక్కీ కంటైనర్, ఇంకోటేమో హైట్ కంటైనర్ కింద ఇలా స్టైల్ కంటైనర్ కింద ఇలా ఇచ్చామన్నమాట. సో ఇందులో ఏమంటున్నాము, సో ఏదైతే ఉందో ఈ కంటెంట్ జనరల్ గా రిలేటివ్ లో ఇలా డిస్ప్లే అవుతుంది. ఫిక్స్డ్ గా ఉన్నట్టు కాకుండా రిలేటివ్ స్పేస్ ఆక్యుపై చేసినట్టు డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే నేను స్క్రోల్ చేశానో అప్పుడు చూడండి కంటెంట్ అనేది దీని కిందకి మూవ్ అయిపోయింది. ఇది ఫిక్స్డ్ ఎలిమెంట్ కింద డిస్ప్లే అవుతూ వచ్చింది వెబ్సైట్ లో. సో ఇలాగా 2 రకాలుగా వర్క్ అయ్యేది ఈ స్టిక్కీ పొజిషనింగ్ ఎలిమెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం మీడియా క్వెరీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మీడియా క్వెరీస్ అనేవి చూసారు మీరు ఆల్రెడీ. మనం వెబ్సైట్ ని ఒక పర్టికులర్ వ్యూ పోర్ట్ కి, లైక్ మనం మొబైల్లో వ్యూ చేస్తున్నా, ల్యాప్టాప్ లో వ్యూ చేస్తున్నా, ట్యాబ్ లో వ్యూ చేస్తున్నా, లేదా హై రెజల్యూషన్ డిస్ప్లేస్, పెద్ద పెద్ద డిస్ప్లేస్ మీద యూజ్ చేస్తున్నా సరే, వాటికి తగ్గట్టు మన వెబ్సైట్ యొక్క ఎలిమెంట్స్ అన్నవి అప్లై అవ్వాలి. సో అలా అప్లై అవ్వడానికి యూస్ఫుల్ అయ్యే లైబ్రరీసే ఈ మీడియా క్వెరీ లైబ్రరీస్ అనమాట సిఎస్ఎస్ లో. సో వీటిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇదిగోండి. దీని మీద ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. మీరు మీడియా క్వెరీస్ ని యూజ్ చేసుకోవాలి అంటే @media అని చెప్పి యూజ్ చేస్తున్నాం. మీడియా అని చెప్పిన తర్వాత మనకి డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాము @media, ఇలాగా మనకి స్క్రీన్ కన్నా దేనికి అని చెప్పి వస్తుంటాయి అన్నమాట. మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాలి ఈ దేని గురించి యూజ్ చేసుకుంటాం స్పెసిఫిక్. స్క్రీన్ కి అయితే కనుక స్క్రీన్ అని చెప్పి, అండ్ దాంట్లో ఆ యొక్క ప్రాపర్టీస్ ఎలా అప్లై అవ్వాలి ఏంటి అనేది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది కాదు, సో ఇది ఫంక్షన్, ఈ మీడియా క్వెరీకి వాల్యూ అనమాట. ఫస్ట్ స్క్రీన్ అని చెప్పి పెట్టచ్చు, లేదు అంటే కనుక ఇలా వాల్యూ ఇచ్చుకొని ఇది మ్యాక్స్ మీడియా క్వెరీ తీసేసుకుని మ్యాక్స్ విత్ 768 పిక్సెల్ అంటున్నాం. అండ్ దీనికి వాల్యూస్ వచ్చేసి ఏముంది ఇక్కడ, బాడీ బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ ఉంటుంది. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఎప్పుడైతే మనకి స్క్రీన్ అన్నది 768 పిక్సెల్ దగ్గరికి మాక్సిమం అయిపోయిందో అప్పుడు నుంచి మనకి లైట్ బ్లూ డిస్ప్లే అవ్వాలి అంటున్నాను. సో మీరు
ఇందాక నేను వ్యూ పోర్ట్ సెట్టింగ్ అనేది ఇక్కడ అప్లై చేయలేదు మెటా అనేది. రీసెంట్గా ఏమవుతుంది అంటే మనం డైరెక్ట్గా HTML కోడ్ రాసేస్తుంటే అవ్వట్లేదు. కంపల్సరీగా ఇలా మెటా డేటా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ మెటా డేటా మనకి ఇంత అనేది గుర్తుండవు వాల్యూస్. బై డిఫాల్ట్గా కోడ్ అనేది మనం గుర్తు పెట్టుకుని రాకపోతున్నాం కానీ వీటికి ఇలాగే ప్రొవైడ్ చేయాలని గుర్తుంది. సో అందుకనే మీరు ఎప్పుడైనా అలా రాసుకోవాలి అవి గుర్తు అది రావట్లేదు అంటే సింపుల్గా మీరు ఇలాగ ఫ్యాక్టోరియల్ కొట్టారనుకోండి, ఎక్స్ప్లెనేటరీ మార్క్ కొడితే మీకు ఇలాగే ఎంఎట్ అబ్రివేషన్స్ అని వస్తుంది అనమాట. ఈ ఎంఎట్ అబ్రివేషన్స్ లోనే మనకి అన్ని రకాల HTML ట్యాగ్ యొక్క ఇన్ఫర్మేషన్ అది ఉంటుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని నా VS కోడ్ లో ఇది రన్ అవుతుంది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేయగానే నాకు మీరు చూసారు కదా ఎలాగైతే నాకు ఈ మెటా డేటా వెబ్సైట్ యొక్క మెటా డేటా ఏదైతే ఉందో అది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ మీడియా క్వెరీ అప్లై చేశాను. ఇక్కడ 768 పిక్సెల్ మాక్సిమం విడ్త్ అంటున్నాడు. సో ఎప్పుడైతే ఈ 768 పిక్సెల్ మాక్సిమం విడ్త్ ని దాటేసిందో ఆ టైంలో నా వెబ్సైట్ లో బ్లూ కలర్ అనేది అప్లై అవుతుంది. ఎప్పుడైతే 750 పిక్సెల్ దగ్గరకు వస్తుందో అప్పుడు అప్లై అవుతుంది అనమాట. మళ్ళీ మీరు ఈ మీడియా క్వెరీస్ లో మీకు వెరైటీగా ఉండే ఇది ఏంటి అంటే మ్యాక్స్ విడ్త్ అన్నప్పుడు మినిమం టైప్ లో తీసుకుంటుంది. లైక్ ఇప్పుడు ఇక్కడ మ్యాక్స్ విత్ 768 పిక్సెల్ ఉన్నాయి అంటే అక్కడ వరకు ఆ కలర్ అప్లికేబుల్ అవ్వాలి అన్నది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మ్యాక్స్ విత్ దాటేసిందో అప్పుడు మళ్ళీ మనకి వైట్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఇది మాక్సిమం జనరల్ గా మనం మాక్సిమం వాల్యూ అదే చెప్తాం అనమాట. బట్ అది మినిమం దగ్గర స్టార్ట్ అవుతున్నట్టు వస్తుంది అనమాట. మినిమం వాల్యూ అని చెప్పాము అంటే అది మాక్సిమం అవుతుంది. చూడండి ఇప్పుడు నేను మినిమం 7 అని అన్నాను అనుకోండి, 768 పిక్సెల్ అని చెప్పి ఇక్కడ ఇంకా మినిమం 768 ఉండాలి. 768 నుంచి ఇంకా ఎంత ఎక్కువ వాల్యూ వచ్చినా సరే అది మనకు బ్లూలోనే చూపిస్తుంది. 768 కంటే తక్కువ ఉంటే మనకి వైట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. మాక్సిమం లో అనుకోండి వాల్యూ అనేది 768 పిక్సెలే ఉండాలి. ఇది మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ మీడియా క్వెరీ రెస్పాన్సివ్నెస్ ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అంటే కలర్ కనే కాదు, ఏదన్నా మనం బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ చేంజ్ చేయాలి అన్న ఏదన్నా సరే అది ఈ క్వెరీ ఇలా రాసుకుని దీంట్లో ఈ ప్రాపర్టీస్ అన్నది రాసుకుంటాం అనమాట. బేస్డ్ ఆన్ దట్ స్క్రీన్ వ్యూనెస్ ఆర్ పిక్సెల్ వాల్యూ ఆర్ దట్ రెస్పాన్సివ్నెస్ మనకి ఈ ప్రాపర్టీస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో అవి మాత్రమే అప్లై అవ్వాలని చెప్పి చెప్తున్నాం అన్నమాట. చూడండి 768 ఈ తక్కువ పిక్సెల్ ఉన్న వాటన్నిటికీ బ్లూ వస్తుంది. ఎప్పుడైతే పెరిగిందో డిస్ప్లే వైట్ కింద కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది మీడియా క్వెరీ. మీడియా సింపుల్ గా చెప్పాలంటే ఇది మీడియా క్వెరీస్ అన్నమాట. మళ్ళీ మనకి మీడియా క్వెరీస్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంటి అనేది చూద్దాం. మీడియా ఆల్ అని చెప్పి ఒక క్వెరీ ఉంటుంది, అన్ని డివైజెస్ కి అప్లికేబుల్ అవ్వాలి అని. ప్రింట్ అని చెప్పి ఒక క్వెరీ ఉంటుంది. జనరల్ గా వీటిని ఎక్కువ ఈ స్క్రీన్ కి సంబంధించిందని ఎక్కువ యూస్ చేస్తాం. ప్రింట్ అనేది ఏంటంటే అంటే ఆ వెబ్ అప్లికేషన్ లో ఏదైతే కంటెంట్ ఉందో అది మనకి ప్రింటబుల్ గా కూడా డిస్ప్లే అయ్యేలాగా ఉండాలి అని చెప్పి ఈ మీడియా క్వెరీని రాసుకుంటాం అనమాట. ఒకవేళ ప్రింటర్స్ తో ఆ వెబ్సైట్ ఇంటరాక్ట్ ఏమైనా అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్క్రీన్ అనేది స్క్రీన్ కి ఎలా వ్యూ అవ్వాలి ఏంటి అనేది స్క్రీన్ కి యూస్ చేసే క్వెరీస్. స్పీచ్ అనేది ఏంటంటే బ్లైండ్ పీపుల్ కోసం స్క్రీన్ రీడర్స్ అని ఒక అప్లికేషన్ లాంటివి ఉంటుందన్నమాట, సాఫ్ట్వేర్స్. సో వాళ్ళకి తెలియదు కదా, కనిపించదు వెబ్సైట్ లో. వాళ్ళు వెబ్సైట్స్ ని ఆపరేట్ చేసుకోవాలి అంటే వాళ్ళు టెక్స్ట్ మోడ్ లాంటివి పెట్టుకుంటారు. సో ఆ వెబ్సైట్ లో ఇప్పుడు ఏమేమి మెనూ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఈ స్పీచ్ క్వెరీ అనేది రీడ్ చేసి వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మీడియా క్వెరీస్ లో మోస్ట్లీ మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము అంటే విడ్త్ అండ్ హైట్ మీద. ఈ విడ్త్ అండ్ హైట్ అనేది మీడియా క్వెరీస్ లో దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వ్యూ పోర్ట్ విడ్త్ అండ్ వ్యూ పోర్ట్ హైట్ మీద అనమాట. సో వీటిని మన స్క్రీన్ స్టైల్స్ కి తగ్గట్టు మనం ఇందాక చూసాం కదా మినిమం మాక్సిమం వాల్యూస్ ఎలా వాడుకుని మన స్క్రీన్ హైట్ కి తగ్గట్టు మ్యానిపులేట్ చేస్తాము సిస్టమ్ ని. అలాగా మ్యానిపులేట్ చేసుకోవచ్చు అనమాట విడ్త్ అండ్ హైట్ ని. సో దానికి ఎగ్జాంపుల్ కోడ్ వచ్చేసి ఇది. సో దీనికి ఎగ్జాంపుల్ కోడ్ వచ్చేసి ఇది. ఇక్కడ నేను మీడియా క్వెరీ రాసాను, మ్యాక్స్ విత్ 806 అని పెట్టాను. అండ్ ఒక కంటైనర్ కి ఇప్పుడు ఈ పోర్ట్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట. ఇది చూడండి, ఇది నా వెబ్సైట్.
ఈ వెబ్సైట్ లో నేను ఒక కంటైనర్ అన్నది క్రియేట్ చేశాను. ఆ కంటైనర్ ఇప్పుడు 800 పిక్సెల్స్ అంటే అబోవ్ ఉన్నప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ తో ఆ కంటైనర్ యొక్క వాల్యూస్ కానీ ఇవి కానీ నాకు డిస్ప్లే అవ్వాలి. ఎప్పుడైతే 800 పిక్సెల్ కానీ దానికన్నా తక్కువ వాల్యూ వస్తుందో ఆటోమేటిక్ గా కలర్ అన్నది ఇలాగే ట్రాన్సిషన్ అయిపోయి నాకు డిస్ప్లే అవ్వాలన్నమాట. సో ఈ కలర్ అన్నది కూడా మనకి ఎలా డిస్ప్లే అవ్వాలి, ఈ రెస్పాన్సివ్నెస్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలనేది కూడా మనం ఇక్కడ సజెస్ట్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీస్ లో, ఈ మీడియా క్వెరీ దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఓరియంటేషన్ బేస్డ్ ఉంటుంది అనమాట. ఓరియంటేషన్ అంటే ఏం లేదు, లైక్ పోర్ట్రేట్ లో కావచ్చు, ల్యాండ్స్కేప్ లో కావచ్చు. ఇప్పుడు మీ మీరు ల్యాప్టాప్ లో యూజ్ చేస్తున్న ల్యాప్టాప్ లో, మొబైల్లో యూజ్ చేస్తున్న మొబైల్లో. మా ల్యాప్టాప్ డెస్క్టాప్ అనుకోండి, అవి ల్యాండ్స్కేప్ అన్నమాట. వాటి యొక్క విడ్త్ ఎక్కువ ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది. మొబైల్ అనుకోండి, హైట్ ఎక్కువ ఉంటుంది, విడ్త్ తక్కువ ఉంటుంది. అది పోర్ట్రేట్ మోడల్ అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద డివైస్ యొక్క వాల్యూ. చూడండి, ఇక్కడ విడ్త్ ఎక్కువ ఉంది, హైట్ తక్కువ ఉంది. ఇక్కడ హైట్ ఎక్కువ ఉంది, విడ్త్ సారీ విడ్త్ తక్కువ ఉంది, హైట్ ఎక్కువ ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ ఇలా కలర్ ఓరియంటేషన్, కలర్ అనేది కాదు, మన రెస్పాన్సివ్నెస్ అనేది ఓరియంటేషన్ మీద బేస్ అయ్యి కూడా మనం డైరెక్ట్ గా ఇవ్వచ్చు అనమాట. సో దానికి క్వెరీ వచ్చేసి ఇలా ఉంటుంది. దానికి మనం డైరెక్ట్ ఏం చేస్తాము అంటే దానికి మనం డైరెక్ట్ గా ఏం చేస్తామంటే ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ అని ఇచ్చేస్తాం అనమాట. జనరల్ గా మీరు మామూలు ఇందాక చూసిన దాంట్లో ఏం చేసాము, ఇక్కడ పిక్సెల్ వాల్యూ డిఫైన్ చేసాము. అంటే ఈ డివైస్ పిక్సెల్స్ అని చెప్పి మనం ఒక బ్లైండ్ వాల్యూ పెట్టుకున్నాం అనమాట. సో అలా పెట్టుకోకుండా మనం ఆ వెబ్సైట్ ని ఏ టైప్, ఏ ఓరియంటేషన్ లో యాక్సెస్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకి చేంజెస్ అనేది జరగాలి అంటే ఇలాగ ఓరియంటేషన్ అని పెట్టి, ల్యాండ్స్కేప్ అయితే ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ అయితే పోర్ట్రేట్ పెట్టుకుని దానికి తగ్గట్టు కలర్ చేంజ్ అయ్యేలాగా ఇలా సెట్ చేస్తాం అనమాట. ఇక్కడ నేను ల్యాండ్స్కేప్ కి పింక్ కలర్ లోకి చేంజ్ అయ్యేలాగా పెట్టాను. అండ్ పోర్ట్రేట్ దానికి బ్లూ కలర్ లోనే ఉండేలాగా సెట్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఈ డివైస్ రన్ చేస్తున్నప్పుడు ఇది ఇప్పుడు నాకు ల్యాప్టాప్ లో ఓపెన్ చేసాం కాబట్టి మనము ల్యాండ్స్కేప్ లో కనిపిస్తుంది కాబట్టి మీకు పింక్ కలర్ వస్తుంది. ఎప్పుడైతే నేను దీని యొక్క విడ్త్ ని తగ్గించేస్తూ వస్తున్నానో, ఇది విడ్త్, ఇది హైట్. చూడండి, హైట్ ఎప్పుడైతే పెరిగిందో ఇది మొబైల్ లాగా అనుకోవచ్చు మీరు. ఇలాగా హైట్ ఎప్పుడైతే పెరిగిందో ఇప్పుడు గ్రీన్ కలర్ లోకి మారుతుంది. ఎప్పుడైతే విడ్త్ అనేది పెరిగిందో కంపేర్ టు దాట్ ఇది ల్యాండ్స్కేప్ మోడ్ అన్నట్టు అనమాట. ఈ ల్యాండ్స్కేప్ మోడ్ లో మనకి అది మళ్ళీ ఆ కలర్ లోకి వచ్చేసింది. ఇలాగా బేస్డ్ ఆన్ ది స్కేప్, అది బేస్డ్ ఆన్ ది ఓరియంటేషన్ మనం రెస్పాన్సివ్నెస్ ని మ్యానిపులేట్ చేసాం వెబ్సైట్ లో. సో రెస్పాన్సివ్ మనం జనరల్ గా ఈ మీడియా క్వెరీస్ లో రెస్పాన్సివ్నెస్ ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే, మొబైల్ కి అయితే 320 పిక్సెల్స్ 480 పిక్సెల్ వాల్యూని సెటప్ చేసుకోవచ్చు. టాబ్లెట్ కి 481 పిక్సెల్ నుంచి 768 పిక్సెల్, అండ్ ల్యాప్టాప్ కి మోస్ట్లీ 769 పిక్సెల్ టు 1024 పిక్సెల్ అనమాట. ఇది మోస్ట్లీ ఉండే వాల్యూస్. ఏవైతే డివైజెస్ డిస్ప్లే ఉన్న డివైజెస్ మనం ఆపరేట్ చేస్తున్నామో ఫ్రంట్ ఎండ్ కి, లేదు అంటే హై రెజల్యూషన్ పెద్ద పెద్ద డిస్ప్లేస్ కి మళ్ళీ వేరే సెపరేట్ గా ఉంటుంది. బట్ జనరల్ యూసేజ్ డివైజెస్ ఏంటి అంటే ఈ మొబైల్స్, టాబ్లెట్స్ అండ్ ల్యాప్టాప్స్ అవన్నీ ఈ పిక్సెల్ వాల్యూస్ మధ్యలోనే మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటిని బేస్ చేసుకుని మనం బ్రేక్ పాయింట్స్ అనేవి మీడియా క్వెరీలో పెట్టుకుని ఆ పిక్సెల్ వాల్యూస్ దగ్గర మన వెబ్సైట్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి, ఎలిమెంట్స్ అన్నది ఎలా కనిపించాలి, అవి గ్రిడ్ లో కనిపించాలా, కాలమ్ లో కనిపించాలా, అవి పైకి కిందకి మూవ్ అవ్వాలా, వ్రాప్ అవ్వకూడదు అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం రెస్పాన్సివ్నెస్ డిజైన్ ని ఎలా వర్క్ చేయొచ్చు అంటే, డిఫరెంట్ మీడియా క్వెరీస్ డిఫరెంట్ పిక్సెల్ వాల్యూస్ కి రాస్తాము. వాటి యొక్క లేఅవుట్స్ ని ప్రాపర్ వాల్యూస్ అడ్జస్ట్ అవుతున్నది సిఎస్ఎస్ గ్రిడ్ కి, ఫ్లెక్స్ బాక్స్ కి తగ్గట్టు చూసుకుంటాము. అండ్ డిఫరెంట్ డివైజెస్ మీద చెక్ చేస్తాము. డిఫరెంట్ డివైజెస్ కూడా చూపించండి మీకు ఇక్కడ. ఇక్కడ మనం డిఫరెంట్ డివైజెస్ ఉంటాయి.
ఒకవేళ ఈ డివైజెస్ అన్ని అవుట్డేటెడ్ అనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మీకు లేటెస్ట్ కాదు, మొత్తం మనకి అవైలబుల్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క రెస్పాన్సివ్నెస్ కి సంబంధించిన డిస్ప్లే రెజల్యూషన్ కనిపిస్తాయి అనమాట. సో మీరు వీటిని కూడా యాడ్ చేసుకుని చెక్ చేయొచ్చు, వాటి మీద టెస్ట్ చేసుకోవచ్చు, అంటే మనది పోర్టబుల్ గా ఉందా లేదా మన వెబ్సైట్ అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సిఎస్ఎస్ యూనిట్. ఇప్పుడు వరకు మీరు చూసారు డిఫరెంట్ యూనిట్స్, మోస్ట్లీ మనము ఈ పిక్సెల్ అన్న వాల్యూని యూజ్ చేసాము. బట్ సిఎస్ఎస్ లో మనకి పిక్సెల్ తో పాటుగా పర్సంటేజ్ అని, ఎలిమెంట్ అని, రూట్ ఎలిమెంట్ అని, వ్యూ హైట్ అని, వ్యూ విడ్త్ అనే డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. అసలు ఈ సిఎస్ఎస్ లో యూనిట్స్ అనేవి ఎన్ని రకాలుగా డివైడ్ అయినాయి అంటే 2 టైప్స్ కింద డివైడ్ అయినాయి: అబ్సల్యూట్ యూనిట్, రిలేటివ్ యూనిట్. అబ్సల్యూట్ యూనిట్స్ అంటే పిక్సెల్ కావచ్చు, అండ్ పాయింట్స్ అనే వాటిని కూడా పాయింట్స్ అని చెప్పి మనం అంటాం అనమాట. వీటిని జనరల్ గా ఓల్డ్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తారు, ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. అండ్ సెంటీమీటర్, మిల్లీమీటర్ అండ్ ఇంచెస్ ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. రియల్ వరల్డ్ కి మెజర్ చేసుకుంటూ మనము డైరెక్ట్ గా వాల్యూస్ ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో సిఎస్ఎస్ లో అబ్సల్యూట్ యూనిట్ అనేటప్పటికి మనం మోస్ట్లీ పిక్సెల్స్ ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ అబ్సల్యూట్ యూనిట్స్ అనేవి వేటికి అంటే కాన్స్టెంట్ వాల్యూస్ అన్నమాట. మీ సిస్టమ్ యొక్క రెస్పాన్సివ్నెస్ తో కానీ దీనితో కానీ దానికి ఎలాంటి పని లేదు. మీరు మొబైల్లో వ్యూ చేస్తున్నా, టాబ్లెట్ లో వ్యూ చేస్తున్నా, ల్యాప్టాప్ లో వ్యూ చేస్తున్నా సరే, అది ఆ పిక్సెల్ క్వాంటిటీ. మీరు 10 పిక్సెల్ డిఫైన్ చేస్తే 10 పిక్సెల్ లోనే డిస్ప్లే అవుతుంది, 20 పిక్సెల్ డిఫైన్ చేస్తే 20 పిక్సెల్ లోనే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఇచ్చేస్తారనమాట. ఎలాంటి రెస్పాన్సివ్నెస్ ప్రొవైడ్ అవ్వకుండా ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి ఉండాలి అంటే మీరు ఈ అబ్సల్యూట్ యూనిట్స్ నుంచి ఏదో ఒక యూనిట్ ని వాడి చేసుకోవచ్చు అనమాట. సో ఒక నార్మల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక డివ్ ట్యాగ్ కి 200 పిక్సెల్ 100 పిక్సెల్ వాల్యూ సప్లై చేస్తుంది. సో ఈ డివ్ ట్యాగ్ అనేది ఇంకా పర్మనెంట్ గా నేను మొబైల్లో వ్యూ చేసిన 200 పిక్సెల్ విత్ తో 100 పిక్సెల్ హైట్ తో డిస్ప్లే అవుతుంది, ట్యాబ్ లో చేసిన అంతే హైట్ విత్ తో డిస్ప్లే అవుతుంది, ల్యాప్టాప్ లో చేసిన అంతే హైట్ విత్ తో ఆక్యుపై చేసి డిస్ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ యూనిట్స్. ఈ రిలేటివ్ యూనిట్స్ అన్నవి ఏంటి అంటే ఫ్లెక్సిబుల్. మన డిస్ప్లే యొక్క వ్యూ పోర్ట్ అంటే మనం ఎంతైతే వ్యూ చేయగలుగుతున్నామో ఈ డిజిటల్ కంటెంట్ మన డిస్ప్లే మొత్తం మీద, దాని యొక్క వ్యూ డిజైన్ ని బట్టి మనకి సైజెస్ అనేవి ఫ్లెక్సిబుల్ గా చేంజ్ అవుతూ వస్తుంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ అనేది ఏంటి అంటే కంప్లీట్ డిస్ప్లే యొక్క ఇప్పుడు మీకు ఏదైతే డిస్ప్లే కనిపిస్తుందో మీ ల్యాప్టాప్ ముందు, అది 100% అనుకుంటే ఆ 100% లో ఎంత పర్సెంట్ ఆక్యుపై చేయాలి మీ యొక్క ఎలిమెంట్స్ అనేది మీరు ఈ పర్సంటేజ్ ని యూజ్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎలిమెంట్ అన్నది ఏంటి అంటే మనం ఈ రూట్ ఎలిమెంట్ ని మోస్ట్లీ ఫాంట్స్ కి ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఫాంట్ మనకి ఇలా ఇప్పుడు డిస్ప్లే అవుతుంది కదా, ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ వర్డ్ డాక్యుమెంట్ లో పీపీటీలో ఇక్కడ మనకి బోల్డ్ లో కావచ్చు, నార్మల్ లో కావచ్చు, ఫాంట్స్ అనేవి డిస్ప్లే అవుతుంది. సో ఈ ఫాంట్స్ అనేవి మన వెబ్సైట్ లో ఎంత సైజు లో డిస్ప్లే అవ్వాలి అని చెప్పి డిఫైన్ చేయడానికి ఈ ఎలిమెంట్ అండ్ రూట్ ఎలిమెంట్ అనేది తీసుకుంటాం అనమాట. ఈ ఎలిమెంట్ అన్నది దేని మీద బేస్ అయి ఉంటుందంటే పేరెంట్ ఎలిమెంట్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కోడ్ లో చూస్తే ఇక్కడ కోడ్ ఉంది, లైక్ ఇక్కడ ఈ డివ్ కంటైనర్ ఉంది, ఇది పేరెంట్ కంటైనర్ అండ్ దీంట్లో చైల్డ్ కంటైనర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ పేరెంట్ కంటైనర్ కి ఒక ఏదైతే ఇది ఉందో లైక్ ఎలిమెంట్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేశాను, 16 పిక్సెల్ అని ప్రొవైడ్ చేశాను అనుకున్నాను. సో ఈ 16 పిక్సెలే ఈ కింద ఎలిమెంట్స్ కూడా అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో ఇలాగా పేరెంట్ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని చైల్డ్ ఎలిమెంట్స్ దీని యొక్క పిక్సెల్ వాల్యూని, దీని యొక్క ఫాంట్ పిక్సెల్ వాల్యూని తీసుకుని వాటికి అడాప్ట్ చేసుకుంటాయి. వీటిలో మళ్ళీ మనం ఏమైనా ప్రొవైడ్ చేసుకుంటే లైక్ 2 పిక్సెల్ 3 పిక్సెల్ అని చెప్పి అవి వాటిని ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఎలిమెంట్ ప్రకారం 1 ఎలిమెంట్ ఇచ్చాను అనుకున్నాను పేరెంట్ దానికి. సో పేరెంట్ లో 1 ఎలిమెంట్ అంటే 16 పిక్సెల్ అని డిఫైన్ చేసేసాను. డిఫైన్ చేసిన తర్వాత ఈ ఐటమ్స్ కి ఒకటి 2 ఎలిమెంట్, ఇంకొకటి 3 ఎలిమెంట్ ఇచ్చాను అనుకుంది. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ 1 ఎలిమెంట్ లో 16 పిక్సెల్ డిఫైన్ బేస్ చేశాను కదా, సో దాన్ని బేస్ చేసుకుని వాటిని మల్టిప్లై చేస్తుంది అనమాట. 2x16 అని చెప్పి, లేదా 3x16 అని చెప్పి వాటికి ఏ వాల్యూ అయితే జనరేట్ అవుతుందో అవి ఫాంట్ యొక్క సైజెస్ కింద మనకి
అడాప్ట్ అవుతుంది అనమాట మన డిస్ప్లేలో. అలా రెస్పాన్సివ్నెస్ గా ఆ డిస్ప్లే సైజ్ అనేది అదే ఆ ఫాంట్ సైజెస్ అనేవి ఇంక్రీజ్ డిక్రీజ్ అనేవి జరుగుతుంటాయి అనమాట. అండ్ రూట్ ఎలిమెంట్ అంటే ఇది పేరెంట్ ఎలిమెంట్ మీద బేస్ అవ్వదు. మనం ఏదైతే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో ఎలిమెంట్ ఉంటుందో వాటి మీద బేస్ అయి ఉంటుంది అనమాట. జనరల్ గా ప్రతి వెబ్సైట్ లో మీరు హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఏది క్రియేట్ చేస్తున్నా సరే వాటికి బై డిఫాల్ట్ అప్లికబుల్ అయ్యే వాల్యూ 16 పిక్సెల్ అనమాట. అండ్ వ్యూ పోర్ట్ విత్ అండ్ వ్యూ పోర్ట్ హైట్ చెప్పాను కదా, స్క్రీన్ ని బేస్ చేసుకుని మనకి స్క్రీన్ యొక్క విత్ హైట్ ని అప్లికేబుల్ చేసుకుంటూ వస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ మై స్క్రీన్ ఉండొచ్చు. నా స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసి మేబీ 1024 పిక్సెల్ అలా ఉండొచ్చు. సో అందులో ఎంతైతే విత్ అనేది ఉంటుందో నా స్క్రీన్ మొత్తానికి దాంట్లోంచి పర్సంటేజ్ అనేది తీసుకుని అప్లికేబుల్ చేసుకుంటుంది అనమాట. సో వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇలాగ 50% విత్ ఉండాలి అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి 2 ఎలిమెంట్ ఉండాలి అని చెప్పి చెప్తున్నాను నేను. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పిక్సెల్స్ కి పర్సంటేజ్ కి అదే పిక్సెల్ వర్సెస్ పర్సంటేజ్ ఏది ఎలా ఆపరేట్ అవుతుంది మన యొక్క డిస్ప్లే మీద అన్నది ఈ కోడింగ్ సొల్యూషన్ తో చూద్దాం. సో ఇందులో ఈ కోడ్ లో రాశాను అనమాట పిక్సెల్ కి పర్సంటేజెస్ కి. అండ్ ఇక్కడ రెండు అవుట్పుట్ ఇస్తున్నాం. ఒకటేమో అవుట్పుట్ 1 పిక్సెల్ దానికి, ఇంకొకటేమో అవుట్పుట్ 2 పర్సంటేజ్ దానికి. రెండింటికి సేమ్ పెట్టాను అనమాట. ఒకటేమో కంటైనర్ లో క్రియేట్ చేయబడింది. చూడండి ఈ అవుట్పుట్ 1 లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ అది దేనికి దానికి డిఫరెంట్ బాక్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నాయి. ఇదంతా ఒక కంటైనర్ అవుట్పుట్ 1 లో, మళ్ళీ ఇదంతా ఒక కంటైనర్. అండ్ అవుట్పుట్ 2కి వచ్చేసేటప్పటికి ఒక కంటైనర్ ఫస్ట్ క్రియేట్ చేయబడింది, వాటిలో ఐటమ్స్ అన్నవి క్రియేట్ చేయబడింది. ఈ ఐటమ్స్ మళ్ళీ ఒక్కొక్క దానికి పర్సంటేజ్ అప్లై చేసాము, పిక్సెల్ వాల్యూ కూడా అప్లై చేసాము. సో మనం ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాము అంటే ఇది కంటైనర్ బాక్స్ లోపల మనకి ఎలా అప్లికేబుల్ అవుతున్నాయి ఐటమ్స్ కి వాల్యూస్ అన్నది, ఈ పర్సంటేజ్ కావచ్చు పిక్సెల్ కావచ్చు. అండ్ బాక్స్ లేకుండా డైరెక్ట్ గా వాటికి ఎలిమెంట్స్ వాల్యూస్ ఎలా అప్లై అవుతున్నాయి అనేది మనం చూస్తాం అనమాట. సో ఇక్కడ నేను డిఫైన్ చేసేసాను ఏమని, బాక్స్ ఏదైతే ఇక్కడ బాక్స్ క్రియేట్ చేసామో ఇవన్నీ బాక్సెస్ కదా. సో ఈ బాక్స్ అన్నిటి బాక్స్ వాల్యూస్ రెడ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అవి రెడ్ బ్యాక్గ్రౌండ్ లో డిస్ప్లే అవ్వాలి, వాటికి బార్డర్ ఇలా అప్లై అవ్వాలి, మార్జిన్ ఎంత ఉండాలని చెప్పాను. ఆ తర్వాత పేరెంట్ అని తీసుకున్నాను. ఇక్కడ మరి పేరెంట్ లో క్రియేట్ చేసాం కదా, ఈ పేరెంట్ కి ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా అప్లై అవ్వాలి. అంటే ఈ పేరెంట్ కంటైనర్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ కంటైనర్ లో ఈ రెండు ఐటమ్స్ అనేది క్రియేట్ అవుతాయి మళ్ళీ మనకి. అండ్ ఇక్కడ 50% కి విత్ 50% ఆక్యుపై చేసేసుకోమన్నా, అండ్ 100 కి విత్ అది ఏదైతే 100 పిక్సెల్ అప్లై చేస్తున్నామో వాటికి 100 పిక్సెల్ తీసుకోమని చెప్పాను అనమాట. అండ్ ఇక్కడ విత్ అనేది మళ్ళీ 250 పిక్సెల్. దేనికైతే పేరెంట్ ఉందో పేరెంట్ కొంచెం ఆక్యుపై చేయాలి కదా, ఎందుకంటే 100 పిక్సెల్ అంటే మళ్ళీ మనకి దానికి స్టిక్ అయిపోయినట్టు వస్తుందని చెప్పి 250 పిక్సెల్ తీసుకున్నాం అనమాట డైరెక్ట్ గా. నా రిప్లేస్ చేద్దాం. చూడండి ఇది ఏవైతే సెపరేట్ డివ్ కంటైనర్ క్రియేట్ అయినాయో అవి ఇది ఈ అవుట్పుట్ 1 ఉంది కదా, ఇదొక కంటైనర్ ఇదొక కంటైనర్, దేనికి దానికి సెపరేట్ 50%. ఇక్కడ ఫస్ట్ నేనేమన్నా 50% అన్నా, ఇక్కడ విత్ 50% డిఫైన్ చేశాను అనమాట. సో నా డిస్ప్లేలో 50% ఇది, ఈ రెడ్ మొత్తం వచ్చేసింది కదా బాక్స్ కింద, ఇదంతా నా డిస్ప్లేలో 50%. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే 50%, టోటల్ 100% ఇది. ఈ 100 లో నాకు నేను 50% అనగానే 50% ని ఆక్యుపై చేసింది. 100 పిక్సెల్ అంటే నార్మల్ గానే 100 పిక్సెల్ తీసుకుంది. నెక్స్ట్ ఇప్పుడు అవుట్పుట్ 2 లో ఏంటి, కంటైనర్ లో 50% అంటున్నాం. సో పర్సంటేజ్ ఎలా అప్లికేబుల్ అవుతుందంటే బేస్డ్ ఆన్ దిస్ పేరెంట్ ఎలిమెంట్. ఇక్కడ ఈ అవుట్పుట్ 1 లో ఈ 50% కి పేరెంట్ ఎలిమెంట్ ఏం లేదు, డైరెక్ట్ గా బాడీ అంటే మొత్తం ఈ వెబ్ స్పేస్ ఏదైతే ఉందో అదంతా ఆక్యుపై అయిన స్పేస్ ని మనం పేరెంట్ బాడీ ఎలిమెంట్ అని చెప్పి అంటాం అనమాట. సో ఈ బాడీ ఎలిమెంట్ లో బై డిఫాల్ట్ 50% అంటే ఇంత స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. కానీ కంటైనర్ కి వచ్చేసేటప్పటికి మీరు ఆల్రెడీ డిఫైన్ చేశారు ఎంత స్పేస్ ఆక్యుపై చేసుకోవాలి అన్నది. ఇది 250 పిక్సెల్ యొక్క స్పేస్ మాత్రమే ఆక్యుపై చేసుకోవాలన్నారు. సో ఈ 250 పిక్సెల్ లో 50% ఎంత అన్నది మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ అయ్యి
క్యాలిక్యులేట్ అయ్యి ఈ 250 పిక్సెల్లో 50% ని ఆక్యుపై చేస్తుంది అనమాట. సో 250 పిక్సెల్కి హాఫ్ అంటే 125 పిక్సెల్ యొక్క స్పేస్ అనేది ఆక్యుపై చేసింది. కావాలంటే మీరు చూడచ్చు డిఫరెన్స్. 100 పిక్సెల్కి ఇక్కడికి 100 చేసింది, మాక్సిమం ఈ చిన్న స్పేస్ అనేది 25 పిక్సెల్ అయి ఉంటుంది అనమాట. సో ఇలాగా పర్సంటేజ్ అనేది బేస్డ్ ఆన్ ఇట్స్ పేరెంట్ ఎలిమెంట్ అప్లికేబుల్ అవుతుంది. సో మన కాన్స్టెంట్ వాల్యూస్ పిక్సెల్ అనేది మనం ఎంతైతే డిఫైన్ చేసేస్తున్నామో అంత వాల్యూ ఆక్యుపై చేసి అప్లై అయిపోతుంది అన్నమాట. సో ఇది పిక్సెల్ కాన్స్టెంట్ వాల్యూస్ కి ఫ్లెక్సిబుల్ గా ఉండే పర్సంటేజ్ వాల్యూకి డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వ్యూ పోర్ట్ విడ్త్ అండ్ వ్యూ పోర్ట్ హైట్ అనేది మనం ఎలా అప్లై చేసుకుంటాం స్క్రీన్ లో ఇప్పుడు చూస్తాం అన్నమాట. చెప్పాను కదా, వ్యూ పోర్ట్ విడ్త్ అండ్ వ్యూ పోర్ట్ హైట్ అనేది కంప్లీట్ స్క్రీన్ కి సంబంధించింది. ఇది మళ్ళీ పర్సంటేజ్ ఏంటి అంటే పేరెంట్ ఎలిమెంట్ మీద డిఫైన్ అయి ఉంటుంది, కానీ వ్యూ పోర్ట్ విడ్త్ అండ్ వ్యూ పోర్ట్ హైట్ అనేది పేరెంట్ ఎలిమెంట్స్ మీద డిఫైన్ అయి ఉంటుంది. అది మీ డిస్ప్లే సైజ్ మీద మాత్రమే డిఫైన్ అయి ఉంటుంది అనమాట. అందుకనే మోస్ట్ ఆఫ్ ది యూనిట్స్ అన్నవి వ్యూ పోర్ట్ విడ్త్ అండ్ వ్యూ పోర్ట్ హైట్ లోనే మనం ఇస్తాం. చూడండి, చూడండి సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేసాము అంటే క్రియేట్ చేసాం కోడ్ ని అండ్ అవుట్పుట్ 1 అండ్ అవుట్పుట్ 2. ఈ అవుట్పుట్ 1 లో ఏ కంటైనర్ ఆ కంటైనర్ సెపరేట్. ఇక్కడ ఇక్కడ పర్సంటేజ్ కి వ్యూ పోర్ట్ విడ్త్ కి డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది పర్సంటేజ్ అప్లై చేస్తున్నాము, వ్యూ పోర్ట్ విడ్త్ అండ్ వ్యూ పోర్ట్ హైట్ అప్లై చేస్తున్నాము. సో ఏ ఎలిమెంట్ లేకుండా 50% స్క్రీన్ ఆక్యుపై చేయాలి. ఇది బాడీ ఎలిమెంట్ తీసుకుంటుంది కాబట్టి బాడీకి మనం ఏమీ అప్లై చేయలేదు కదా స్పెసిఫిక్ గా, డైరెక్ట్ గా డిస్ప్లేలో 50% అనేది ఇది ఆక్యుపై చేస్తుంది. ఆ తర్వాత 50% వ్యూ విడ్త్ అంటున్నాం, అంటే 50 వ్యూ విడ్త్. ఇప్పుడు ఈ డిస్ప్లేని మీరు 100 వ్యూ విడ్త్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 100 వ్యూ విడ్త్ అనుకుంటే ఇందులో 50% అంటే సేమ్ 50% ఎలా అయితే ఆక్యుపై చేస్తుందో అలాగే వచ్చేస్తుంది అనమాట. అండ్ 25 వ్యూ హైట్ అంటే నా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ స్ట్రైట్ ఇక్కడ వరకు ఏదైతే హైట్ ఉంటుందో ఈ హైట్ లో 25% ని ఆక్యుపై చేయాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. సేమ్ కింద కూడా మనం అలాగే చేస్తున్నాం, బట్ కంటైనర్ లో చేస్తాము. ఇది దేనికి దానికి సెపరేట్ కంటైనర్స్. ఇక్కడ ఒక కంటైనర్ క్రియేట్ చేయబడి వాటిలో ఐటమ్స్ కింద ఇవ్వబడ్డాయి అన్నమాట. ఇది అండ్ ఇది చూడుతుంది, ఇదిగో 50% డిస్ప్లే సైజ్ బట్టి వచ్చింది. ఇది 50% వ్యూ విడ్త్. ఇది కొంచెం పెరిగింది చూడండి, ఎందుకంటే ఈ పర్సంటేజ్ వచ్చేసేటప్పటికి ప్యాడింగ్ అవి ఆక్యుపై అవుతాయి. ఈ వ్యూ విడ్త్ దగ్గరకు వచ్చేసేటప్పటికి బై డిఫాల్ట్ గా ఇది మొత్తం ఆక్యుపై చేసేస్తుంది అనమాట. సో ఇలాగా క్రియేట్ అయింది. ఇది హైట్ అనమాట. మళ్ళీ మనకి ఇక్కడ మనం విడ్త్ డిఫైన్ చేయట్లేదు, జస్ట్ హైట్ మాత్రమే. స్క్రీన్ లో 25% వ్యూ హైట్ ని ఆక్యుపై చేయాలని చెప్తున్నాం కాబట్టి ఇది ఆక్యుపై చేసింది. మీకు ఇక్కడ కూడా సేమ్ అప్లై అయింది. ఇక్కడ చూడండి, కంటైనర్ బట్టి మనకి పర్సంటేజ్ అనేది 50% ఆక్యుపై చేసింది. అందుకని ఈ కంటైనర్ యొక్క సైజ్ అన్నది ఎంత ఉంది, కంటైనర్ సైజ్ పేరెంట్ 100 పిక్సెల్ ఇచ్చాం మనం. సో 100 పిక్సెల్ అంటే మనకి ఈ వాల్యూ వచ్చేసేటప్పటికి 50 పిక్సెల్ అవుతుంది. అందుకని 100 లో హాఫ్ అంటే 50 కాబట్టి 50 పిక్సెల్ స్పేస్ అనేది ఆక్యుపై చేసింది అనమాట. కానీ వ్యూ పోర్ట్ విడ్త్ చూడండి సేమ్ డిస్ప్లే బేస్ మీద ఇది కంటైనర్ ని ఓవర్లాప్ చేసుకుంటూ మరి ఈ వ్యూ పోర్ట్ విడ్త్ అన్నది అప్లై అయింది అనమాట. నెక్స్ట్ హైట్ అనేది దీంట్లోనే అప్లై చేయబడింది, ఎందుకంటే మనం ఇక్కడ హైట్ డిఫైన్ చేసుకుంటున్నాం. సో హైట్ డిఫైన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ గా హైట్ అనేది ఇలాగే ఇక్కడ అప్లికేబుల్ అయిపోయి ఇది ఆక్యుపై చేసేలాగా వచ్చేసింది అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ మన వ్యూ పోర్ట్ హైట్ వ్యూ పోర్ట్ విడ్త్ అనేది డిస్ప్లే యొక్క సైజెస్ తోనే వాటికి సంబంధం ఉంటుంది తప్ప మనకి డైరెక్ట్ గా పేరెంట్ ఎలిమెంట్స్ అవి కంపేర్ చేసుకుని వాటిని బట్టి అడ్జస్ట్ అవ్వడం లాంటివి ఇలా పర్సంటేజ్ లాగా చేయవు. సో మనం ఏ యూనిట్ అనేది దేనికి వాడుతున్నామో దేనికి ఎలా అప్లై చేసుకోవాలో ప్రాపర్ గా డిజైన్ చేసుకునేటప్పుడు తీసుకుని చేసుకోవాలన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెమ్ అండ్ ఈఎం అంటే ఫాంట్ సైజెస్ ని ఎలా ఫిక్స్ చేస్తున్నాం ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఇది ఫాంట్ సైజెస్ అన్నమాట. చూడండి ఇక్కడ ఫాంట్ సైజ్ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమ్ అని ఎన్ అని రూట్ ఎలిమెంట్ కి నార్మల్ ఎలిమెంట్ కి అప్లై చేసుకుంటూ వచ్చాము అని కంటైనర్ లో ఒక టైప్ లో అప్లై చేసుకుంటూ వచ్చాము. ఫస్ట్ వచ్చేసి చూద్దాం. సేమ్ ఇక్కడ దేనికి దానికి కంటైనర్ ఇచ్చాను. ఇక్కడ 1 రెమ్కి ఒక కంటైనర్, 1 ఎంకి ఒక కంటైనర్, 2 రెమ్కి ఒక కంటైనర్, 2 ఎంకి ఒక కంటైనర్. ఇవి వీటి మీద బేస్ అయ్యలేదు. ఇది డైరెక్ట్ గా మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ యొక్క వాల్యూస్ తో బేస్ అయింది. ఏ వాల్యూ లేకపోతే హెచ్టిఎంఎల్ బై డిఫాల్ట్ గా తీసుకునే వాల్యూ 16 పిక్సెల్ అని చెప్పాను. సో అందుకనే హెచ్టిఎంఎల్ వాల్యూస్ ఇక్కడ అప్లికేబుల్ అయినాయి అనమాట మనకి ఇక్కడ ఈ సైజెస్ కి. అవుట్పుట్ 1 చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. చూడండి సో ఈ 1 లో మనకి రిలేటబుల్ వాల్యూ ఏదైతే ఉందో 16 దగ్గర లాగా అప్లికేబుల్ అయిందనమాట. 1 రెమ్కి రూట్ ఎలిమెంట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఇందులో అప్లికేబుల్ అవుతున్న వాల్యూ 18. అది ఈఎంకి వచ్చేసాం అనుకోండి సేమ్ 18.4. ఎందుకంటే ఇది బాడీ ఏదైతే మనం డిఫాల్ట్ బాడీకి మనం పర్టికులర్ గా ఏ వాల్యూ డిఫైన్ చేయలేదు. సో బై డిఫాల్ట్ నా స్క్రీన్ లో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కి అప్లై అవుతున్న వాల్యూ 18 పిక్సెల్ అయి ఉండొచ్చు. సో ఆ 18 పిక్సెల్ మనకి చూపిస్తుంది అనమాట. 2 రెమ్ అంటే ఏంటి అంటే దానికి డబల్ 218 అంటే 218 అంటే 36 218 36. సో నెక్స్ట్ ఈ 2 రెమ్ 2 ఎంకి వచ్చేటప్పటికి 36 వాల్యూ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. చూడండి 37 అలా 36 సేమ్ పిక్సెల్ వాల్యూస్ అంత అప్లికేబుల్ అవుతున్నాయి అనమాట వీటికి. 2M కూడా అంతే 37 వస్తుంది. సో ఇవి బేస్డ్ ఆన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ వాల్యూస్ అప్లికేబుల్ అయినాయి. ఎందుకంటే ఇవి సెపరేట్ డివ్ కంటైనర్. వీటికంటూ మనకి ఎలాంటి పిక్సెల్ వాల్యూస్ రూట్ ఎలిమెంట్స్ లో డిఫైన్ చేయలేదు మనం ఇక్కడ. అదే ఇప్పుడు కంటైనర్ వాల్యూస్ దగ్గరకు వచ్చేసాం అనుకోండి. కంటైనర్ కి నేను పేరెంట్ కంటైనర్ ఇది. ఈ పేరెంట్ కంటైనర్ కి బై డిఫాల్ట్ 30 పిక్సెల్ వాల్యూ డిఫైన్ చేశాను. ఫాంట్ సైజ్ అనేది 30 పిక్సెల్ లోనే ఉండాలి నాకు అని చెప్పేసి నేను చెప్పేసాను అనమాట. అంటే రూట్ ఎలిమెంట్ వచ్చేసి ఇప్పుడు ఈ కంటైనర్ బాక్స్ కి రూట్ ఎలిమెంట్ ఏమవుతుంది అంటే ఈ కాన్స్టెంట్ 30 పిక్సెల్ వాల్యూ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క లాగా అప్లై అవుతుంది ఇది. ఈ కంటైనర్ దగ్గరకు వచ్చేటప్పటికి 1 రెమ్కి వచ్చేటప్పటికి రూట్ ఎలిమెంట్ తీసుకుంటుంది. దీనికి సంబంధం లేదు. ఈ కింద వాల్యూస్ ఎలా అవుతున్నాయి అనేది దానికి అవసరం లేదు. ఈ బాక్స్ లో కేవలం అది రూట్ ఎలిమెంట్ కి సంబంధించినట్టు తీసుకుంటుంది. రూట్ ఎలిమెంట్ అంటే హెచ్టిఎంఎల్ వాల్యూ తీసుకుంటుంది. పేరెంట్ వాల్యూతో దీనికి సంబంధం లేదు. ఇక్కడ పేరెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ పేరెంట్ వాల్యూని తీసుకోదనమాట. రూట్ ఎలిమెంట్స్ వచ్చేసి మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే అవి హెచ్టిఎంఎల్ వాల్యూ డిఫాల్ట్ వాల్యూస్ మనం ఏమైనా సెటప్ చేస్తే అవే అప్లికేబుల్ అవుతాయి. లేదా హెచ్టిఎంఎల్ కి హెచ్టిఎంఎల్ అని ట్యాగ్ రాసి మీరు సిఎస్ఎస్ లో ఒక వాల్యూ అప్లై చేశారు అనుకోండి. ఆ ఫాంట్ సైజ్ ఈ వాల్యూలో ఉండాలని చెప్పి అవి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ కి 16 అనుకున్నాం అనుకోండి. దాన్ని మనం పెంచుకోవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా చూద్దాం. హెచ్టిఎంఎల్ అని హెచ్టిఎంఎల్ కి నేను ఇప్పుడు ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ చేశాను అనుకుందాం. మారిపోద్ది చూడండి. చూడండి పెరిగిందా వాల్యూ 20కి అదే 20 ప్లస్ విత్ సమ్ అడిషనల్ ప్యాడింగ్ అండ్ ఆల్ 22. సేమ్ ఎలిమెంట్ ఏమీ లేదు కాబట్టి ఈఎం అనేది ఏంటి అంటే పేరెంట్ ఎలిమెంట్ మీద బేస్ అయ్యి రన్ అవుతుంది. రెమ్ అన్నది రూట్ ఎలిమెంట్ అనమాట. రూట్ అంటే డైరెక్ట్ హెచ్టిఎంఎల్ దగ్గరే పోతుంది. దీని పైన పేరెంట్ కింద పేరెంట్ అంటే చెక్ చేసుకోవాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రూట్ ఎలిమెంట్ అంటే మీరు బై డిఫాల్ట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ డిఫాల్ట్ వాల్యూస్ ఆర్ మనం
పెట్టిన వాల్యూస్ మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. జస్ట్ ఈఎం అనేది ఏంటి అంటే పేరెంట్ ఎలిమెంట్ మీద బేస్ అయ్యి రన్ అయ్యే ఎలిమెంట్ యూనిట్ అనమాట అది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 2 ఎలిమెంట్ అంటే 220 40 కాబట్టి విత్ అడిషనల్ సమ్ సేఫ్ ఆక్యుపెంట్స్ అండ్ ఎవరికి 46 డిస్ప్లే అవుతుంది. ఇక్కడికి వచ్చేసేటప్పటికి చేంజ్ అవుతుంది అనమాట. చూడండి దీనికి రూట్ ఎలిమెంట్ 20 అప్లికేబుల్ అయింది అండ్ 2 రెమ్ కూడా అలాగే అప్లికేబుల్ అవుతుంది. 2 రెమ్స్ అంటే 20 ఇది ఏదైతే 2 రెమ్ మనం చెక్ చేస్తామో 40 వచ్చిందో అదే దీనికి కూడా వస్తుంది. సేమ్ సైజ్ ఉంటుంది. ఈ 2 రెమ్ ఈ 1 రెమ్ రెమ్లు రెండు సేమ్ సైజ్ ఉంటాయి. కానీ 1 రెమ్కి వచ్చేసేటప్పుడు చూసారా కంటైనర్ లో సైజ్ పెరిగింది. ఎందుకు అంటే బై డిఫాల్ట్ ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ కి మనం 30 పిక్సెల్ అనేది ప్రొవైడ్ చేసాం. సో 1 ఎలిమెంట్ అంటే 30 పిక్సెల్ అన్నట్టు అనమాట. దీనికి ఇప్పుడు ఈ కంటైనర్ లో 1 ఎలిమెంట్ అంటే 1 రెమ్ కాదు. 1 రెమ్ బయట అప్లై అయిన రూట్ ఎలిమెంట్ కాదు. 1 డైరెక్ట్ గా ఈ పేరెంట్ నుంచి అప్లికేబుల్ అయ్యే ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు నేను ఈ 1 ఎలిమెంట్ మీద హోవర్ చేస్తే చూడండి 30 పిక్సెల్. సో మీ అడిషనల్ ప్యాడింగ్ అన్న 34 వచ్చింది. సో ఇప్పుడు 2M అనేటప్పటికి ఏమైంది సైజ్ పెరిగింది. ఎందుకంటే 30 పిక్సెల్ కాబట్టి పేరెంట్ ఎలిమెంట్ యొక్క నార్మల్ 1 2 అన్నప్పుడు 2 ఇంటూ 30 పిక్సెల్ 230 టు 60. సో 60 వాల్యూ ఈ 2M అప్లికేబుల్ అయ్యి డిస్ప్లే అవుతుంది అనమాట. చూడండి 60 విత్ సమ్ అడిషనల్ పిక్సెల్ యాడెడ్ వాల్యూస్ అండ్ ఆల్ 68 వచ్చింది వాల్యూ. సో ఇలాగా కంటైనర్ బేస్డ్ మీద రన్ అయ్యేది అదే పేరెంట్ ఎలిమెంట్ మీద బేస్ అయ్యి రన్ అయ్యేది ఎలిమెంట్ వాల్యూస్ అయితే HTML వాల్యూస్ మీద బేస్ అయ్యి రన్ అయ్యేది రూట్ ఎలిమెంట్ వాల్యూస్ అనమాట. సో ఏ యూనిట్ ని ఈ ఈ ఏ టైంలో యూస్ చేయాలి పర్సంటేజ్ అన్న దాన్ని మనము మెయిన్లీ లైక్ లేఅవుట్స్ అన్నది ఫ్లూయిడ్ గా మూవ్ అవ్వాలి డిస్ప్లే వ్యూ పర్సంటేజ్ తగ్గట్టు అన్నట్టు అన్నప్పుడు పర్సంటేజ్ ని యూజ్ చేస్తాం. వ్యూ పోర్ట్ హైట్ అన్నది వ్యూ పోర్ట్ విడ్త్ అనేది ఫుల్ స్క్రీన్ లేఅవుట్స్ కి బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. లైక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కి వాటి సెక్షన్స్ కి ఇలా బ్యానర్స్ ఇవన్నీ ఫుల్ గా ఆక్యుపై చేసేయాలి స్క్రీన్ అంతా అన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ వ్యూ పోర్ట్ హైట్ వ్యూ పోర్ట్ విత్ యొక్క యూనిట్ ని ఎక్కువ యూజ్ చేస్తాం. కాన్స్టెంట్ వాల్యూస్ ప్రొవైడ్ చేయాలంటే పిక్సెల్ ఎలిమెంట్ అండ్ రూట్ ఎలిమెంట్ అనేది ఫాంట్ సైజెస్ కి ఎక్కువగా యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇది మనకి సిఎస్ఎస్ లో ఈ రోజు మనం చెప్పుకున్న వాల్యూస్ అదే ప్రాపర్టీస్ అండ్ పొజిషన్ ఎలిమెంట్స్ అండ్ సైజెస్ అండ్ ఏం చెప్తున్నాం ఇంకా ఇమీడియట్ రెస్పాన్సివ్నెస్. సో ఈవినింగ్ మళ్ళీ మనం రిమైనింగ్ సిఎస్ఎస్ టాపిక్స్ చెప్పుకుని ఈరోజు సిఎస్ఎస్ కంప్లీట్ చేసేస్తున్నాం. ఈ డాక్యుమెంట్ నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఈవినింగ్ వచ్చేటప్పటికి ఒకసారి ఇందులో ఉన్న కోడింగ్ అవి ప్రాక్టీస్ అయ్యి ట్రై చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?